యువకులు ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉండడంతో కాస్త రాజకీయంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండడం, తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతుండడంతో ఈ మధ్య కాలంలోనే అన్ని కమిటీలు రద్దు చేసి కమిటీలు వేశారు. ఇప్పుడు కోఆర్డినేటర్లను నియమించినటువంటి పరిస్థితి 10 మందిని. వచ్చే మున్సిపల్, వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధినేత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన సీరియస్ అయ్యారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరు అడుగులు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కనీసం తెలంగాణలో ప్రజా సమస్యల పైన పార్టీ కనీసం వాయిస్ వినిపించట్లేదు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేయట్లేదు అనేటువంటి సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటే పార్టీ బలోపేతం పైన ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పార్టీ జనరల్ సెక్రటరీగా రామ్ తల్లూరి అనేటువంటి ఒక యువకుడిని, పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిని, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఖమ్మం జిల్లా వాసిని నియమించారు. ఇప్పుడు 10 మంది కోఆర్డినేటర్లను వేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు.